నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తల్ని చూసుకుంటే కనుక రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు, ఆక్వా రైతులకు 1.50 రూపాయలకే యూనిట్ విద్యుత్తు, 5 హబ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి. కర్నూలు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ. నవంబర్లో సత్యసాయి శత జయంతి వేడుకలు నిర్వహిద్దాం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు. సో మొన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో కొన్ని విషయాలు ప్రస్తావించారు. నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆక్వా రైతుల గురించి ప్లస్ 5 హబ్బులుగా విభజించి రాష్ట్రంలో అభివృద్ధి చేయడం గురించి అయితే కనుక ముఖ్యంగా చెప్పినట్టు మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇక 175 నియోజకవర్గాల్లోనూ జాబు మేళాలు వచ్చే కలెక్టర్ల సదస్సులోగా నిర్వహించాలి. కొవ్వూరు చక్కెర కర్మాగారం బకాయిలు మాఫీ, ఆ భూమి స్వాధీనం చేసుకుని పరిశ్రమలకు కేటాయింపు. కలెక్టర్ల సదస్సులో సీఎం. సో 155 నియోజకవర్గాల్లో కూడా జాబ్ మేళాలు నిర్వహించాలి. అది వచ్చే కలెక్టర్ల సమావేశం ఏదైతే ఉందో సదస్సు ఆలోగా నిర్వహించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఇంకా కొవ్వూరు చక్కెర కర్మాగారం ఏదైతే ఉందో దానికి ఉన్న బకాయిల్ని కూడా మాఫీ చేస్తున్నాము అని చెప్పారు. ఇక ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని స్వాధీనం చేసుకొని పరిశ్రమలకు కేటాయించాలనేసి కలెక్టర్లకు సూచించారు ఆ కలెక్టర్ల సదస్సులో. సో కలెక్టర్ సదస్సులో ఆక్వా రైతుల గురించి, అలాగే హబ్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్న అంశము, అలాగే 175 నియోజకవర్గాల్లోనూ జాబ్ మేళాలు నిర్వహించడము, అలాగే చక్కెర కర్మాగారం బకాయిలు ఏదైతే ఉందో అది మాఫీ చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని పరిశ్రమలకు కేటాయించాలనేసి ముఖ్యంగా అయితే కనుక కలెక్టర్ల సమావేశంలో సదస్సులో చెప్పడం జరిగింది. ఇక నేతన్నకు తీపి కబరు. వారి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్, పవర్ లూమ్ కు 500 యూనిట్ల వరకు ఉచితం, అంతకు మించి వాడినా రాయితీ నష్టపోకుండా నిబంధన. సో మనకి వార్త గత కొద్ది రోజుల క్రితం వచ్చింది. అంటే ఎన్నికల హామీని నిలబెట్టుకున్నాము అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. చేనేతలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నాము, అలాగే పవర్ లూమ్స్ కి 500 యూనిట్ల విద్యుత్ ని ఉచితంగా అందిస్తున్నాము అని చెప్పేసి ఇదివరకే చెప్పారు. దానికి సంబంధించి ఇక్కడ మళ్ళీ వార్తా కథనం వచ్చింది. ఒకవేళ గవర్నమెంట్ చెప్పిన యూనిట్ల కన్నా కూడా ఎక్కువ వాడినా కూడా వాళ్ళకుండే రాయితీని నష్టపోకుండా అయితే కనుక నిబంధన ఉంది అని చెప్పి ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూస్తే కనుక మనం ఇది కలెక్టర్ల సమావేశం గురించి చెప్పుకున్నాము. ఇక లులుకు లైట్ క్లియర్, విశాఖలో ఇంటర్నేషనల్ మాల్. తాజాగా ఏపీ ఐఐసికి ప్రతిపాదనలు. 13.43 ఎకరాలు వెనక్కి ఇవ్వాలని విఎంఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశం. గత టీడీపీ పాలనలోనే ఒప్పందం, తర్వాత వైసీపీ హయాంలో రద్దు. సో లులు మాల్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో లులు మాల్ ఏర్పాటుకు అయితే కనుక లైన్ క్లియర్ అయ్యింది. విశాఖలో ఇంటర్నేషనల్ మాల్ రాబోతుంది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్త ఇచ్చారు. అయితే గత టీడీపీ హయాంలోనే దీనికి ఒప్పందం జరిగింది. అయితే వైసీపీ హయాంలో రద్దు అయింది. ఇది ఏదైతే 13.43 ఎకరాలు ఇచ్చారో దాన్ని వెనక్కి ఇవ్వాలని చెప్పేసి పిఎంఆర్డీఏకి అయితే కనుక ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. మొత్తానికి అయితే కనుక విశాఖపట్నంకి అంతర్జాతీయ మాల్, ఇంటర్నేషనల్ మాల్ అయితే కనుక రాబోతోంది లులు మాల్. ఇక పోలవరం నిర్వాసితులకు మరో 6,270 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాల్లో వేసేందుకు కార్యాచరణ. నిర్మాణానికి సమాంతరంగా పునరావాసం. నేడు ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల. పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6,270 కోట్ల రూపాయలని అయితే కనుక నేరుగా వాళ్ళ ఖాతాల్లోనే వేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ అయితే కనుక చేపట్టింది. ఇక ఈ నిర్మాణానికి సమాంతరంగానే వాళ్ళకి పునరావాసం కూడా కల్పిస్తాము అన్నట్టు ఇక్కడ వార్త అయితే కనుక కనిపిస్తోంది. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు దగ్గరికి అయితే కనుక ముఖ్యమంత్రి వెళ్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి. ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం. ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు. నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం. జస్టిస్ వర్మ ఇంటికెళ్లి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు. ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన పిల్పై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు. సో ఢిల్లీ జడ్జి ఇంట్లో అయితే కనుక నోట్ల కట్టల వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ నోట్ల కట్టల వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేయాలని చెప్పేసి ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశం ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. బట్ అది కన్ఫర్మ్ గా ఆదేశాలు ఇచ్చారా లేదా అన్నది అయితే కనుక తెలియదు, కానీ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి అయితే కనుక ఇచ్చారు. ఇక ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు. ఆ రోజు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన వాంగ్మూలం అయితే కనుక ఇచ్చారు. మరి ఆయన ఎందుకు లోపలికి రానివ్వలేదు అన్నది అయితే కనుక ఇప్పుడు ఒక అనుమానంకి దారి తీస్తోంది. అంటే ఆ సమయంలో ఏం జరిగింది అన్నది కూడా ఒక అనుమానంగా ఉంది. ఇక జస్టిస్ వర్మ ఇంటికి వెళ్ళి ఢిల్లీ పోలీసులు అయితే కనుక పరిశీలించారు.
ఏదైతే వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన పిల్పై అత్యవసర విచారణకు అయితే కనుక సుప్రీంకోర్టు నో చెప్పింది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూస్తే కనుక పరీక్షల్లో ప్రభుత్వం ఫెయిల్, వైఎస్ఆర్ జిల్లాలో 10th లెక్కల పేపర్ లీక్, ప్రశ్నపత్రం లీక్ ఘటనపై 9 మంది అరెస్ట్, నిషిద్ధ ప్రాంతంలో యథేచ్ఛగా స్మార్ట్ ఫోన్ల వాడకం. గతంలోనూ బాబు సీఎంగా ఉన్నప్పుడు లీకుల పర్వం, 10th ఇంటర్ నుంచి గ్రూప్ 2 దాకా అదే తీరు. పిల్లలు నిరుద్యోగుల భవిష్యత్తుతో సర్కార్ ఆటలు, విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలో ఇష్టరాజ్యం. శ్రీకాకుళం జిల్లా కుప్పిలిలో మాస్ కాపీయింగ్, పరీక్ష పేపర్ల ముద్రలలో నిండా నిర్లక్ష్యం. 100% ఉత్తీర్ణత సాధించాలంటూ ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు, లేదంటే నోటీసులు ఇస్తామంటూ హెచ్చరికలు. శ్రీకాకుళం జిల్లాలో జవాబులు రాస్తూ పట్టుబడ్డ టీచర్లు. విద్యా సంస్కరణలు, సర్కార్ స్కూళ్లను నీరు గార్చి పరీక్షల వేళ టీచర్ల మెడపై కత్తి. అసలు విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు తీసుకొస్తే ఏం ఉపయోగం ఉంది? కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నాయి. 10th ప్రశ్నపత్రం తెలంగాణలో కూడా లీక్ అయినట్టుంది. తెలంగాణలో లీక్ అయింది, ఇక్కడ కూడా లీక్ అయిందని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. అయితే ప్రశ్నపత్రం లీక్ అవడం ఒక ఎత్తు అయితే కనుక ఈ ఘటనలో 9 మందిని అరెస్ట్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. నిషిద్ధ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు యథేచ్ఛగా వాడుతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో కూడా లీకులో పేపర్ లీక్ అయితే కనుక అయ్యేది. 10th ఇంటర్ నుంచి గ్రూప్ 2 దాకా అన్ని పేపర్స్ అదే తీరు, అంటే లీక్ అవుతూనే ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఇలా పేపర్లు లీక్ అవుతూ ఉంటే సిన్సియర్గా చదివి ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ నేపథ్యంలోనే పిల్లలు నిరుద్యోగుల భవిష్యత్తుతో అయితే కనుక సర్కార్ ఆటలాడుతోంది అని చెప్పేసి ముఖ్యంగా వార్తాకథనంలో ఉంది. ఇక విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన నియోజకవర్గంలో అయితే కనుక ఇంకా ఇష్టారాజ్యంగా ఉంది ఈ వ్యవహారం అని చెప్పేసి ఇచ్చారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో అయితే కనుక కుప్పిలిలో మాస్ కాపీయింగ్, అంటే ఇంకా అక్కడ ఎవరు పట్టించుకునే అధికారులు లేరా? ఏం లేరు. అంత మాస్ కాపీయింగ్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు అధికారులు? ఇది నిజంగా పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకోవడమే. ఇప్పుడు చెప్పుకున్నట్టు సిన్సియర్గా చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి గ్రేడ్ తెచ్చుకోవాలని అనుకొని చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంటి? ఈ విధంగా మాస్ కాపీయింగ్ జరుగుతుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఎంత స్ట్రిక్ట్గా ఒకప్పుడు ఎగ్జామ్స్ అంటే ఎంత స్ట్రిక్ట్గా కండక్ట్ చేసేవాళ్ళు. ఒక పేపర్ లీక్ అయిందంటే కనుక ఆ పేపర్ లీక్ అయిన దానికి సంబంధించి 10-12 రోజులు ఎగ్జామ్ని ఆపేసి తర్వాత మళ్ళీ ఆ పేపరు కొత్తగా ముద్రించి చేసిన సందర్భాలు ఒక 20 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అంత స్ట్రిక్ట్గా జరిగేటివి. పేపర్ లీక్ అయ్యింది అంటే కనుక అది అంత సెన్సేషనల్ అయ్యేది. కానీ ఇప్పుడు పేపర్ లీక్ అయ్యింది అంటే కనుక అది సీరియస్గా తీసుకుంటున్నారు, తర్వాత అది క్యాజువల్గా లాగా అనిపిస్తోంది. ఇక పేపర్ల ముద్రలలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోంది అని చెప్పేసి ఇచ్చారు. కాకపోతే ఇక్కడ 100% ఉత్తీర్ణత సాధించాలి అని చెప్పేసి ఉపాధ్యాయుల మీద అయితే కనుక ఒత్తిళ్లు వస్తున్నాయి, లేదంటే నోటీసులు ఇస్తామని చెప్పి హెచ్చరికలు. దీంతోనే శ్రీకాకుళంలో ఇలా ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల ఉపాధ్యాయులు ఒకవేళ 100% ఉత్తీర్ణత రాకపోతే తగ్గింది అనుకోండి, పరిస్థితి ఏంటి, ఏం చేస్తారో ఏమో అన్న భయంతో మరి ఏంటో మరి తెలియదు. కానీ ఇక్కడైతే కనుక శ్రీకాకుళం జిల్లాలో టీచర్సే ఆన్సర్స్ రాస్తూ పట్టుబడ్డారు. అంటే వాళ్ళ పైన ఒత్తిడి ఉంది కాబట్టి ఎక్కడ అంటే ఇప్పుడు అందరు స్టూడెంట్స్ ఒకే రకంగా చదువుతారని మనం చెప్పలేం కదండి. కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఒక రకంగా చదివే వాళ్ళు ఉంటారు. మరి 100% ఉత్తీర్ణత సాధించాలి, ఆ విధంగా ప్రయత్నం చేయాలి అన్నది బాగానే ఉంది. టీచర్లు ప్రయత్నం చేస్తారు. మరీ మరీ ఎక్కువ చదువుకోకుండా చదవలేని వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు. మరి అలాంటప్పుడు టీచర్లు కూడా వాళ్ళ శక్తి మేరకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా 100% ఉత్తీర్ణత రాకపోతే మరి టీచర్లు కూడా ఏం చేయలేరు కదా. వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే టీచర్ల మీద, ఒకవేళ టీచర్లు 100% ఉత్తీర్ణత సాధించాలి అని చెప్పేసి టీచర్లకు ఏవైతే చెప్పారో ఆ విషయంలో టీచర్లు అంటే దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కనుక అప్పుడు చర్యలు తీసుకోవాలి. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. కానీ టీచర్లు వాళ్ళ శక్తి వంచన లేకుండా 100% ఉత్తీర్ణత సాధించాలి అని చెప్పేసి పిల్లలతో చదివించడం కానీ ఇదంతా చేస్తూ ఉండి వాళ్ళ శక్తి మేర వాళ్ళు చేస్తున్నప్పుడు
కొంతమంది పిల్లలు సరిగా చదవని వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటప్పుడు టీచర్లు ఎంత కృషి చేసినా కూడా కొంతమంది వాళ్ళు ఎంత వరకు చదవగలుగుతారో అంతవరకే చదవగలుగుతారు, అదే ఎగ్జామ్స్ లో రాయగలుగుతారు. అలాంటప్పుడు అంటే ఇట్లాంటి కేసెస్ లో టీచర్లు అయితే కనుక టీచర్లని పూర్తి బాధ్యుల్ని చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అయితే కనుక మాట్లాడుకుంటున్నారు ప్రజలు. మరి ఇలాంటి నేపథ్యంలో అంటే 100% ఉత్తీర్ణత సాధించాలి, లేదంటే కనుక నోటీసులు ఇస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు అని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరి ఆ టీచర్స్ భయపడ్డారో ఏంటో శ్రీకాకుళంలో అయితే కనుక టీచర్లు జవాబులు రాస్తూ పట్టుబడ్డారు అని ఇచ్చారు. మరి ఆ ఒత్తిడి వాళ్ళ మీద ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఇక మరి విద్యా సంస్కరణలు, సర్కార్ స్కూళ్లను నీరు గార్చి పరీక్షల వేళ టీచర్ల మెడపై కత్తి అని చెప్పేసి సాక్షిలో ప్రధానంగా వార్త ఇచ్చారు. మరి ఇంకా దీన్ని ఏ విధంగా అంటే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం, సంస్కరణలు తీసుకొస్తున్నాము అని చెప్పి 100% ఉత్తీర్ణత అంటే 100% ఉత్తీర్ణత రాకపోతే హెచ్చరికలు నోటీసులు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఇలా చేస్తూ ఉంటే ఎవరికైనా భయం వేస్తుంది. అందులో గవర్నమెంట్ ఉద్యోగము, టీచర్లే ఎగ్జామ్ రాస్తూ పట్టుబడ్డారు. మరి ఇలాంటి వాటిని ఏం చేయాలో ప్రభుత్వమే ఒకసారి ఆలోచించాలి. ఇక ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్, ఈద్ ముబారక్ అంటూ ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు. విజయవాడ ఎన్ఏసి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేత. కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల నుంచి తండోపతండాలుగా భక్తులు, సకల సౌకర్యాలు కల్పించిన దేవస్థానం. సో ఉగాది 30వ తేదీ. దీనికి సంబంధించి శ్రీశైలంలో అయితే కనుక ఇవాళ నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అని చెప్పారు. ముఖ్యంగా స్పర్శ దర్శనాలు ఏదైతే ఉందో వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నారని కూడా చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ హఠాన్ మరణం. రాజమండ్రి సమీపంలో మృతదేహం గుర్తింపు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి. అన్ని కోణాల్లో విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం. పాస్టర్ ప్రవీణ్ అయితే కనుక హఠాన్ మరణం చెందారు అని చెప్పేసి వార్త నిన్నటి నుంచి వస్తోంది. దీనిపైన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అంటే అది ప్రమాదవశాత్తు చనిపోయారా లేకపోతే హత్య చేశారా అని చెప్పి కూడా నిన్న కొన్ని ఛానల్స్ లో అయితే కనుక కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇది అంటే సాధారణంగా జరిగిన ప్రమాదమా లేకపోతే కావాలని ఎవరైనా చేశారా అన్నది మరి ఏది ఏంటి అన్నది పోలీసుల విచారణలో అయితే కనుక తెలిసే అవకాశం ఉంది. దీనిపైననే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని కోణాల్లో విచారణ చేయాలని చెప్పేసి ఆదేశం ఇచ్చింది. ఇక బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ లపై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు. ఈ అంశం రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. 1410 గేమింగ్ సైట్లను నిషేధించాం. లోక్సభలో కేంద్రం సమాధానం. సో బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ల పైన అయితే కనుక రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇప్పటికే 1410 గేమింగ్ సైట్లను అయితే కనుక నిషేధించాము అని చెప్పేసి లోక్సభలో ఒక అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పింది కేంద్రం. నేడు ప్రభుత్వ ఇఫ్తార్. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు. విజయవాడలోనూ నిర్వహణ. 75 లక్షల ఖర్చు. మంత్రి ఫరూక్. ఇక కొడాలి నానికి హార్ట్ అటాక్. హైదరాబాద్ లోని ఏఐజీలో చికిత్స. ఆందోళనలో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు. కొడాలి నానికి హార్ట్ అటాక్ అని తెలిసిన తర్వాత అయితే కనుక ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలకు అయితే కనుక ఆందోళనకి గురయ్యారు. అంటే ఇంకా హెల్త్ బులెటిన్ విడుదల చేయనప్పటికీ కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్లు అయితే కనుక తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో అభిమానులు అయితే కనుక తీవ్ర ఆందోళనకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళనకు అయితే కనుక గురవుతున్నారు. ఇక కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తున్న నేపథ్యంలో అయితే కనుక వాళ్ళ అభిమానులు అయితే కనుక నాని త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి వేడుకుంటున్నారు. టూరిజం గేమ్ చేంజర్. రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగానిదే ప్రధాన పాత్ర. ఈ రంగంలో కనీసం 20% వృద్ధి రేటు సాధించాలి. గోదావరి పుష్కరాలకు సన్నాహక చర్యలు. ప్రత్యేకాధికారులుగా వీరపాండ్యన్, విజయరామరాజు. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు. సో కలెక్టర్ల సమావేశంలో అయితే చంద్రబాబు నాయుడు టూరిజం ఒక గేమ్ చేంజర్ గా మారుతుంది, రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగానిదే ప్రధాన పాత్ర అని చెప్పేసి కలెక్టర్ల సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడినది చూసుకుంటే కనుక ఇంకా నిన్న ఏ ఇజము లేదు, టూరిజమే తన ఆలోచనలు అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది. నాటి వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు.
ఏయిజము లేదు టూరిజమే అని నాడు తాను చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో 2వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టూరిజంపై చంద్రబాబు సమీక్షించారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటకంపై తాను చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా పత్రికల్లో వచ్చిన వార్తను చదివి వినిపించారు. తన మాటలు ఆలోచనలు అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందన్నారు. నాడు చెప్పిన మాటే నిజమంటూ తెలంగాణ సభలో అక్కడి ఎమ్మెల్యే కూడంనేని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అంత సమయం లేదని త్వరగా ప్రాజెక్టులు తెచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని కలెక్టర్లకు సూచించారు. ఏజము లేదు టూరిజమే అని తన ఆలోచనలు అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది అంటున్నారు కదా. ఏజము లేదు టూరిజమే అంటే కనుక మరి రైతుల సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? రైతు ఇజము లేదు, P4 విధానం అన్నారు, ఆ ఇజం కూడా లేదా? మరి ఏ ఇజం ఉంది? ఓన్లీ టూరిజం మాత్రమే ఉందా? టూరిజం అభివృద్ధి చేయాలి, ఎందుకంటే టూరిజం స్పాట్స్ ని ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో వాటిని అభివృద్ధి చేయాలి, ఎందుకంటే దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. ఇది బాగుంది. కానీ టూరిజమే ఏ ఇజము లేదు అనడంలో అయితే కనుక అది కరెక్ట్ కాదు కదా. ఒకవైపు రాష్ట్రంలో అన్ని సమస్యలు పెట్టుకొని టూరిజం రంగం మీదే పూర్తి ఫోకస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. టూరిజం మీద ఫోకస్ చేయాలి, రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తుంది కాబట్టి. కానీ దాన్ని చేసే వాళ్ళు చేస్తారు, దానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అలాగే రాష్ట్రంలో బోలెడు సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించిన అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కానీ ముఖ్యంగా రైతుల విషయమే తీసుకోండి. ఎన్ని రోజుల నుంచి రైతులు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి ఆందోళన చేస్తున్నా కూడా ఆ సమస్య గురించి మాట్లాడిన నాతుడు ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడ వార్తలు కూడా అంత పెద్దగా రాలేదు. ప్రభుత్వం స్పందించింది, హామీ ఇచ్చింది, రైతులకు భరోసాగా ఉంది, సహాయ సహకారాలు అందిస్తుంది, అకాల వర్షాలకు పంట నష్టపోయారు, వాళ్ళకి సహకారం అందిస్తున్నాము, ఇదిగో ఇది ఇస్తున్నాము అని చెప్పేసి ఎక్కడ వార్తలు అయితే పెద్దగా కనిపించలేదు. మరి ఇంతగా కలెక్టర్ల సమావేశంలో ఇన్ని మాట్లాడుతున్నప్పుడు రైతుల గురించి కూడా మాట్లాడండి. ఒకటి పెట్టి, రైతులే కదా రాష్ట్రానికి వెన్నెముక. మీరు ఏ ఇజం ఉన్నా కూడా రైతులు లేకపోతే ఏ ఇజం అయినా కూడా అది వృధానే. లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంట్రీ లేదంటే సిబిఐ లేదా సిఐడితో విచారణ, పార్లమెంట్ లో ఎంపీ లావు ప్రస్తావన, దేశవ్యాప్తంగా చర్చ, కూటమి ప్రభుత్వం సీరియస్. మొన్న అమిత్ షా నిన్న చంద్రబాబును కలిసిన కృష్ణదేవరాయలు, రాష్ట్రంలో మద్యం ప్రకంపనలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే లిక్కర్ స్కామ్ లో భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి ఎంపీ లావు కృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ జరిగిన లిక్కర్ స్కామ్ తో పోలిస్తే కనుక నీటి బొట్టంతే అన్న వ్యాఖ్య కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంట్రీ ఇవ్వబోతోంది అన్నట్టు ఇక్కడ వార్త అయితే కనుక ఇచ్చారు. లేదంటే సిబిఐ లేదా సిఐడి విచారణ కూడా జరుగుతుంది అని కూడా ఇక్కడ ఒక వార్త అయితే కనుక ఇచ్చారు. మరి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందనే వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ స్కామ్ గురించి పార్లమెంట్ లో ప్రస్తావించారు. పారదర్శకత లేని వ్యాపార పద్ధతుల ద్వారా వైసీపీ నేతలు దాదాపు 20 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారని ఆరోపించారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీలో జరిగింది నీటి బొట్టంత మాత్రమే తేల్చి చెప్పారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పై ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ఆరోపణల అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబుతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి అయితే కనుక లిక్కర్ స్కామ్ అంటే ఏపీలో లిక్కర్ స్కామ్ అయితే కనుక ప్రకంపనలు సృష్టిస్తోందనే చెప్పొచ్చు. దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఎప్పుడైతే లోక్సభలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు దీని గురించి ప్రస్తావించారు, దీని గురించి ప్రస్తావించిన తర్వాత అమిత్ షా దీనిపైన దృష్టి పెట్టి విడిగా ఎంపీని లావు కృష్ణదేవరాయలు పిలిచి తనతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన ఏవైతే కొన్ని పత్రాలు దానికి సంబంధించినవి ఉన్నాయో వాటిని అమిత్ షాకి చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ లో అయితే కనుక ఈడీ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏదైతే సిబిఐ సిఐడి ఉన్నాయో వీటితో దర్యాప్తు చేయించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ లిక్కర్ స్కామ్ ఎటువైపు వెళ్తుంది అన్నది. ఇక పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు, ఆర్ఓబి నిర్మాణానికి 59.7 కోట్ల రూపాయలు మంజూరు, ఆనందంగా ఉందని ట్వీట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో పిఠాపురం అభివృద్ధిలో అయితే కనుక 59.7 కోట్ల ఆర్ఓబి నిర్మాణానికి అయితే 59.7 కోట్ల రూపాయలని మంజూరు చేశారంట. దీనికి సంబంధించి ఆనందంగా ఉందని చెప్పేసి ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక 31 వరకే తొలి ఉచిత గ్యాస్ సిలిండరు, అంటే ఈ నెల 31 వరకే ఏదైతే ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారో అది త్వరగా తీసుకోండి అని చెప్పేసి, అంటే ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి అని చెప్పేసి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. అవసరమైతే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు
అధికారులకు ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.